హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈవినింగ్ స్నాక్స్‌కి మనం ఏమన్నా చేసుకోవాలన్నప్పుడు స్నాక్స్ టైంలో అయితే ఇలా ఎంతో హెల్తీ అయిన పాలక్ పకోడీ అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే పాలకూరని సన్నగా ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకొని ఇలాంటి జాలీదేదన్నా ఉంటే దాంట్లో ఇలా వాటర్ పేపర్‌కి అలా నీట్‌గా ఉంచుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందాక వాష్ చేసుకున్న పాలకూర ఉంది కదా! ఆ పాలకూరనైతే దీంట్లో వేసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్‌లో. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనమైతే దీంట్లోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత సగం కప్ ఏమో ఇక్కడ వరి పిండి అంటారు కదా! బియ్యం పిండి కొద్దిగా వేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఈ విధంగా పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్‌లో ఇప్పుడు తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకొని దీనిలోకి మనం ఇక్కడ ఒక స్పూన్ వాము వేసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అయితే ఒకసారి ముందుగా అయితే నేను బాగా నీట్‌గా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత దీనిలోకి మనం కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. మరి పల్చగా అవ్వకూడదు. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటది. సో, ఈ విధంగా అయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకొని ఇలా నీట్‌గా కలుపుకోవాలి. ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌కి ఇలా చేసుకుంటే ఎంతో హెల్తీ అయిన పాలక్ పకోడీ చాలా బావుంటది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ విధంగా అయితే బాగా నీట్‌గా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద అయితే ఒక గిన్నెని దాంట్లో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే ఇక్కడ పాలక్ పకోడీ అయితే వేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా పాలక్ పకోడీ వేసుకొని నీట్‌గా అది గోల్డెన్ కలర్ వచ్చే వరకి మనమైతే అటు ఇటు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం కూడా అలానే వేసుకొని బాగా కొద్దిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నీట్‌గా చక్కగా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో 5, 6 పచ్చిమిరపకాయలు అదే నూనెలో వేయించుకొని మనమైతే సాస్ ఇలా వేసుకొని చక్కగా ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని నీట్‌గా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు, పెద్దలందరూ చక్కగా తినేయొచ్చు. చాలా బావుంటది. చూడండి ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటది. ఎంతో హెల్తీ అయిన పాలక్ పకోడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఒకసారి ట్రై చేయండి అందరూ.